థ్యాంక్స్ అక్క. అంకుల్ వాళ్ళని తీసుకొచ్చింది నువ్వే కదా? వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అభి అన్నయ్య, నువ్వు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అభి చెప్పు. ఇక్కడ అభినందన్ అంటే ఎవరండి? నేనే. మీరు? మేము గవర్నమెంట్ ఆఫీసు నుంచి వచ్చాం. చెప్పండి. అమ్మ ఆర్ఫన్ హోమ్కి గవర్నమెంట్ నుండి ఏమైనా గ్రాంట్స్ కావాలని అప్లై చేశారా? అవును, చేశాను. గవర్నమెంట్ మీరు కోరుకున్న గ్రాంట్స్ శాంక్షన్ చేసింది. ఇది నిజమా? అయినా అది అప్లై చేసి చాలా రోజులైంది. ఇక రాదేమోనన్న ఆశలు కూడా వదులుకున్నాం. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది అభి. నీ మంచి మనసుతో కోరుకున్నావు, ఆ దేవుడు కరుణించాడు. దేవుడు కరుణిస్తే కాలేదు, దేవత కరుణించింది. అంటే నీలాంబరి మేడం, ఇదంతా మీరు చేశారా? చాలా థ్యాంక్స్ మేడం. అనాథాశ్రమాలకి గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వాలంటే అది చాలా గొప్పదై ఉండాలి. ఇది మినిస్టర్స్తో అయ్యే పని కూడా కాదు. ఆ సీఎం చొరవ చూపితే తప్ప జరగనటువంటి పని. అఖిలాండేశ్వరి గారు అమ్మ అనాథాశ్రమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎస్తో మాట్లాడి గ్రాంట్స్ ఓకే చేయించారు. గవర్నమెంట్ నుండి గ్రాంట్స్ రావడం అనేది అదృష్టమనే చెప్పాలి. ఏ ఆశ్రమానికి దక్కని అదృష్టం అమ్మ అనాథాశ్రమానికి దక్కిందంటే అది అఖిలాండేశ్వర గారి కృషి అని చెప్పొచ్చు. అఖిలాండేశ్వరి గారు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వల్ల మీలో ఉన్న నిజాయితీని ప్రశంసించి మీరు పెట్టుకున్న అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసి శాంక్షన్ చేయించారు. ముందు మీరు మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఈ విషయం వినగానే ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాం, కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆశ్రమం నిర్వాహకులను తీసుకుని మీ దగ్గరకు రావాలనుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. సార్, ఇక్కడ సిగ్నేచర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు కూడా. థ్యాంక్ యూ మేడం. సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాం సార్. వస్తాం మేడం. మంచిది. థ్యాంక్స్ మేడం. ఈ బర్త్డే ఫంక్షన్ బాగా జరిగినందుకు మేమే పిల్లలందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వెళ్దాం పదండి. అభి, పదండి. అభి, అభి, అభి. అన్నయ్య వెళ్దామా? పద. హలో. స్నేహం చేస్తే దారి చూపు, పక్క దారి పట్టించాలని చూసావుగా. నువ్వు ఎలాంటి ఎత్తులు వేసినా చిత్తు చేస్తాను, గుర్తుపెట్టుకో. అభి, మనస్విని, ఎంత బాగా చేసావో తెలుసా? అద్దరిపోయేలా చేసావు. ఎంత బాగా చేసావంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావని తెలిసి కూడా మేము కూడా ఫీల్ అయిపోయినాం. అంత బాగా చేసినావు. నేను చేసింది యాక్టింగే కావచ్చక్క, కానీ ఈరోజు అంకుల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఎంతో ఆనందపడ్డారు. అందుకే నేను యాక్టింగ్ చేస్తున్నానని మర్చిపోయాను. అభి అయితే నువ్వు చెప్పినట్టుగా చేస్తుంటే
ఎంత ముద్దొచ్చిండో తెలుసా? పిచ్చి బావా, నీ ఆకలి నాకు తెలీదా? చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఓకే, దీనికేమైంది రోజు? ఇందాక యూట్యూబ్లో భర్త మనసుని ఎలా గెలవాలి అనే వీడియో పెట్టుకొని పెద్ద సౌండ్తో వింటుంది బావని. దానిలో అతనెవరో ప్రేమగా వంట చేసి పెడితే ఫిదా అయిపోతాడో అని చెప్పడం నేను విన్నాను. ఫిదా అవుతానో నాకు పాడే కడుతుందో చూద్దాం. కంగారు పడకు క్రేష్, వంటింట్లోకి వెళ్ళింది అంతే కదా. దానికి ఏ సరుకులు ఎలా ఉంటాయో తెలిస్తే కదా అది ఏమైనా చేసేది, నీకు పెట్టేది. అంతేనంటావా బావని? 100% అంతే. 2 నిమిషాల్లో కన్ఫ్యూజన్తో బయటకొచ్చేస్తుంది. నువ్వు వర్క్ చేసుకో. సరే భవాని, నువ్వు చెప్తున్నావని నమ్మి నా పని నేను చేసుకుంటున్నాను. పిచ్చి మొద్దు, ప్రేమ వచ్చినా పట్టలేదు, కోపం వచ్చినా ఆపలేవు. సర్లే, చైత్రా చైత్రా, ఏం చేస్తున్నావే? ఏం కావాలి? నాకేమీ అవసరం లేదు, నీ పన్ను చూసుకో. హలో, నేను పాలకోవా చేయాలి. నీకు తెలుసా ఎలా చేయాలో? ఏం పాలకోవా? పాలకోవా అంటే ఏంటి అంటావ్? తెలీదా? ఏ రకం పాలకోవా అంటున్నా. ఓ మై గాడ్, ఇందులో రకాలు కూడా ఉంటాయా? హలో, చెయ్యడం వివరాలు తెలియకపోతే పర్వాలేదు. తినేటప్పుడు కూడా ఏం తింటున్నావో తెలియకుండా తింటున్నావా? నేను స్వీట్స్ తినను. మరి ఇప్పుడు దేనికోసమో ఈ పాలకోవా? ఏయ్, నీకెందుకే? నా ఇల్లు, నా పాలకోవా, నా ఇష్టం. సర్లే, చేసుకో నీ పాలకోవా. బావా, ఎలా చేయాలి? యూట్యూబ్. చైత్రా 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 చైత్రా, ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? బావ కోసం వేడివేడిగా పాలకోవా చేస్తున్నాను. నీకు వంటే రాదు కదే, ఎలా చేస్తావ్? గూగుల్ తల్లి ఉంది కదా. అబ్బా, అది కాదే. నువ్వు మాట్లాడకుండా పక్కనే ఉండి ఎలా చేస్తానో చూస్తూ ఉండు. సరే కాని. చైత్రా, అది కాదే. నీకేం తెలీదు భవాని, నువ్వు సైలెంట్గా ఉండు. ప్రపంచంలో ఏదైనా అబద్ధం అయ్యుండొచ్చు కానీ ఈ గూగుల్ తల్లి మాత్రం అబద్ధం కాదు. అయ్యో, చెప్పేది వినవే, అది పోయకూడదే. అయ్యో, అయిపోయాడు. ఒకదాని బదులు ఒకటి వేసేశావు. దాన్ని ఎవరూ తినకుండా తినవలసిన వాళ్ళు మాత్రమే తినేటట్టు నేను ప్లాన్ చేస్తాను. మరి కొద్ది క్షణాల్లో స్పెషల్ పాలకోవా రెడీ. ఆంటీ, ఆంటీ, మంచి టైంకి వచ్చారు. బావ కోసం నా చేతులతో పాలకోవా చేశాను. మీరు టేస్ట్ చూసి చెప్పండి. సౌందర్య, నువ్వు కూడా తీసుకో. తీసుకోండి కానీ తినకండి. ఏంటి అంటున్నావు? ఈ రోజు నుంచి నీకు పని లేకుండా పోతుంది అనుకుంటున్నావా? మన చైత్ర అందర్నీ భలే లీడ్ చేస్తుంది. ఎంత టాలెంటో. మన భవానీ బామ్మ పెంపకంలో పెరిగింది కదా. ఏంటి నా పెంపకం అంటున్నారు? చైత్రని ఎంత పద్ధతిగా పెంచారో. అన్నీ మీ పోలికలే అంటున్నాం. పోనీలే, ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నా ఐశ్వర్య.
సరే సర్లే గాని ఇది బావకి తినిపించొస్తాను. ఇంతలో నువ్వు తిను భవాని. నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కష్టపడి మసాజ్ చేద్దు గాని. తీసుకో. అంత క్లియర్గా ఉంది కదా మామ్. అమ్మా కాఫీ. నువ్వు తెచ్చావండి సౌందర్య. విజయ్ లేడా? ఉన్నాడమ్మా. కాఫీ ఐశ్వర్య ఆంటీ కలిపారు, తెచ్చింది నేను. చేసింది కాఫీయే సౌందర్య. 100 మందికి వంట చేసినట్టు చెప్తున్నావు. అందరికీ కాఫీ టీలు ఇస్తున్నావు, మాకేమైనా ఉన్నాయా లేవా? నమస్కారం అమ్మగారు. ప్రయాణం బాగా జరిగిందా గాని? బాగా జరిగిందమ్మా. అంతా మోదకొండమ్మ దయ. ఆంటీ, సౌందర్య రామాలయంలో ముడుపు కట్టింది గాని మోదుకమ్మ తల్లిని దర్శించుకునొచ్చాడు. ఇక మిగిలింది ఆత్మలింగ పూజ. ఐశ్వర్య, ఆత్మలింగం పూజ గురించి ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు ఎప్పటికీ. అర్థమైందా? ఎందుకంటే అనుకున్నవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఆత్మలింగాన్ని మీరేనా వద్దు అంటున్నది? పొరపాటు పడుతున్నా. ఆ పూజ ఎందుకు చేయాలనుకున్నావు? దూరమైన మనుషులు దగ్గరవ్వడానికి. వద్దు సౌందర్య, నా కుటుంబం మొత్తం నాతోనే ఉంది. మామ్, ఏంటి చిన్నబాబు, అక్క వద్దు అన్నదాని గురించి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అక్క మాట అంటే గౌరవం పోయిందా, లేదా అమ్మంటే ప్రేమ తగ్గిపోయిందా? అది కాదక్కా. మీరాపండి భవానీ ఆంటీ. ఆంటీ మాటంటే గౌరవం ఉంటే మీరు ఇంట్లో ఉండేవారే కాదు. ఆవిడ చెప్పిన తీర్పుపై మీరు ఎప్పుడో గడప దాటేవారు. ఇలా నట్టింట్లో నిలబడి నీతులు చెప్పే ప్రయత్నం చేయరు. అబ్బా, అనువుగాని చోట అధికులం అనరాదు భవానీ. నీకెందుకే, నోరు మూసుకో. కాఫీ కోసం వచ్చి కామ్గా ఉండక ఎందుకు గెలుక్కుంటావు భవానీ? పూజ చేస్తామని సంకల్పం అనుకున్నాక ఇలా మధ్యలో ఎప్పుడూ ఆగిపోలేదు మామ్. ఏమవుతుందోనని భయంగా ఉంది. నేను మాట్లాడుతున్నందుకు క్షమించండమ్మా. ఆ పూజ చేస్తే నా బిడ్డకు ప్రమాదం ఉందన్నారు సిద్ధాంతి గారు. అది జాతక దోషం కాదమ్మా. నేను చేసిన పొరపాటు శాపంలా నా బిడ్డను పీడిస్తుంది. ఏంటిగా నిన్ను మాట్లాడేది? నిజమమ్మా. నా చిన్నతనంలో మా అక్క పెద్దబాబు గారికి దూరం అవుతుందనే భయంతో ఏడుస్తుంటే చూడలేని నేను ఈ ఇంటి సీతారాములకి ధైర్యం చెప్పే హనుమంతుడిలా ఆ ఆది దంపతుల్ని బొమ్మలుగా భావించి విడదీశానమ్మా. దొరికిందిరా గనిగా నీ జుట్టు. అమ్మని వేషాలో నువ్వు నీ అక్క నాకు తెలియకుండా ఎన్ని కథలు నడిపారా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదమ్మా. దానికి పరిహారమే ఆత్మలింగ పూజ. అమ్మగారు పెద్ద మనసుతో ఒప్పుకోండమ్మా. ఈ అఖిలాండేశ్వరికి ఎప్పుడు ఏది చేయాలో అన్నీ తెలుసు గని. నీ తప్పుకి పరిహారం తప్పకుండా చేద్దాం. అదిప్పుడు కాదు, ఎప్పుడు అనేది నేను సిద్ధాంతి గారితో మాట్లాడతాను. ఇదేంటి ఇలా ఒప్పేసుకుంది? ససేమిరా అంటుంది అనుకున్నాను. భవానీ, ఏదో ఒకటి చెయ్యి. ఇలా వదిలేస్తే ఆ సౌందర్య రెచ్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు ఒప్పుకుంటారో లేదోనని భయపడిపోయాను. ఎందుకే? ఆ అభిగాణ్ణి ఇంటికి తీసుకురావడం వీలు పడదనా? భవానీ ఆంటీ, భవానీనే. నన్ను చంపినా ఈ ఇంటికి ఇబ్బంది కలిగించేది, అక్కకి కష్టం అనిపించేది పొరపాటును కూడా జరగనివ్వను చిన్న కోడలా. ఆ అభి వల్ల అక్క పసుపు కుంకాలకే గండం వచ్చింది. అలాంటి వాణ్ణి ఎలా ఈ ఇంట్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు? ఆంటీ, అంటే ఈ పూజ ఇంట్లో చేస్తాను చెప్పానుగా. ఇప్పుడు కాదు.
అంకుల్ రికవర్ అయ్యాక మంచి రోజు చూసి చేస్తాను. కానీ గని చెప్పిన శాపం తొలగడానికి మాత్రమే. రండి. సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? వంటింట్లోకి వచ్చి 2 గంటలైంది. గుమ్మడికాయ వడియాలు చేయాలంటే ఊరికే అవుతుందా? గుమ్మడికాయ? అవునమ్మా, బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇవి అయ్యగారికి మంచిదని చేస్తున్నాను. ఇందులో పోషక లక్షణాలు చాలా ఉంటాయమ్మా. ఇందులో ఉన్న విశిష్టమైన ఔషధ గుణాలు అయ్యగారికి మంచిదని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇవి మిక్సీలో పట్టి ఇంటి ముందు ఎండపెడతానే. సరే. అయ్యో, వడియాలన్నీ ఆగమైపోయినాయి. అయ్యో, బంగారం లాంటి పెయింటింగ్ 4 గంటలుగా కష్టపడి వేస్తున్నాను. దీనికంటే తొక్కల వడియాలే ఎక్కువయ్యాయా? తొక్కల వడియాలా? బూడిద గుమ్మడికాయ వడియాలు. సో వాట్? అయితే ఏంటి, వడియాలు ఇక్కడే పెట్టుకోవాలా? చెప్పులు గుమ్మం బయట పెట్టాలి, వడియాలు ఎండలో పెట్టాలి. ఈ మాత్రం తెలీదా నీకు? భవానీ, చూసావా సౌందర్య ఎంత పనిచేసిందో? ఏం చేసింది చైత్ర? నా పెయింటింగ్ ని పాడు చేసింది. ఇదిగో చూడు. ఏం పెయింటింగ్? ఇది మొత్తం వడియాల పిండే కనిపిస్తుంది కదే. అద్భుతమైన పెయింటింగ్ ని వడియాల పెయింటింగ్ చేసింది ఈ దొంగ మొహంది. ఏయ్, చక్కగా మాట్లాడు. నీకేం తెలుసే ఈ పెయింటింగ్ విలువ? ఇందులో అద్భుతమైన సోషల్ మెసేజ్ ఉంది. సోషల్ అవేర్నెస్ కోసం మెసేజ్ ఇవ్వాలంటే సో కాల్డ్ సెలబ్రిటీ అయి ఉండాలి. నువ్వేమైనా సెలబ్రిటీవా? ఆఫ్టర్ ఆల్ చైత్రవి. నన్ను ఆఫ్టర్ ఆల్ అంటావా? నువ్వే ఆఫ్టర్ ఆల్. సౌందర్య, టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మాట్లాడే వాళ్ళు నచ్చినప్పుడు అమ్మ అన్నా నీ అమ్మ అన్నట్టే వినిపిస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను, చాలా ఎక్కువ చేస్తున్నావు. చైత్ర ఎంతో కష్టపడి పెయింటింగ్ వేస్తే ఏం పెయింటింగ్ వేసింది? దాని అర్థం ఏంటో తెలుసా? అవాయిడ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ని వాడకండి అని మెసేజ్ ఇస్తుంది. కానీ తనేం చేస్తుంది? ఒక్క నిమిషం. ఏ పోవే. నీ పెయింటింగ్ పోయిందని బాధపడుతున్నావా? అంతకు డబ్బులు అది బాధపడేలా చేయాలంటే అది ఎంతో కష్టపడి చేసిన ఈ వడియాలు నేలపాలవ్వాలి. ఏమైంది భవానీ ఆంటీ? ఇదిగో చూడండి, నీతులు చెప్పడానికి కాదు, పాటించాలి కూడా. ప్లాస్టిక్ వాడొద్దని పెయింటింగ్ వేయడం కోసం ప్లాస్టిక్ కవర్లో పెన్నులు తెచ్చుకున్న మహామేధావి. నన్ను ఇంత అవమానిస్తావా? ఉండు, నీ పని చెప్తాను. అయ్యో అయ్యో అయ్యో, 2 గంటలు కష్టపడి చేసిన వడియాలమ్మా, అలా నేలపాలు చేసావేంటి? నేను కష్టపడి వేసిందే, దాన్ని పిండి పాలు చేయలేదా ఈవిడ గారు? నేను చేశానా? గాలికొచ్చి పడింది, అది నా తప్ప? ముమ్మాటికి నీ తప్పే. నువ్వొచ్చి వడియాలు ఎండబెట్టడం వల్లే అదొచ్చి అందులో పడింది. వడియాలంటే ఎండలోనే పెడతారు కదమ్మా, మీరైనా చెప్పొచ్చు కదమ్మా. ఏంటి ముగ్గురికి ముగ్గురు దాన్ని చిన్నపిల్లని చేసి చైత్ర ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? వదిలేయండి అమ్మా, దానికేమీ తెలీదమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమేమైనా కొడతామనా? ఏ తప్పు చేయకున్నా
పని వాళ్ళని చీటికి మాటికి కొట్టేవాళ్ళలా కనిపిస్తున్నావా? ఆపై ఎక్కువ మాట్లాడుకో. ఏంటే వేలెత్తి చూపిస్తున్నావు? భయపడుతున్నావా? ఎందుకంటే గొడవ? చూడైశ్వర్య, చైత్ర కష్టపడి ఏదో పెయింటింగ్ వేసుకుంది, పిండి పోసి పాడు చేసింది. నువ్వు చూసావా? మగాడు ఒళ్ళో పడాలంటే 3 సూత్రాలున్నాయి. పాటిస్తానంటే చెప్తాను. పాటించక చేస్తానా? చెప్పు. అలా కోపంగా అడిగితే చెప్పను, ప్రేమగా అడిగితే చెప్తాను. అలాగే బామ్మగారండి. అబ్బాయిని పడేయడానికి చెప్పే ఆ 3 సూత్రాలేంటో సెలవిస్తారా? 1 రివర్స్ థియరీ, 2 అదర్ మ్యాన్ అట్రాక్షన్ థియరీ, ఇక 3వది చాయిస్ థియరీ. ఇప్పుడు ఆ 3 వినాలా? 3 ఏది బెటరో నువ్వు ఫిక్స్ అయ్యి అదే చెప్పు. ఇదిగో, ఇది నీ వరుస. ఈ వయసులో ఆడపిల్లలు అబ్బాయిలకి వల వేయడానికి ఎన్ని రకాల ట్రిక్స్ ఉన్నాయో అన్నీ ప్లే చేస్తారు. నువ్వేమో ఇలా నీరసంగా అడుగుతున్నావు. 3 విను. సరే చెప్పు. నంబర్ 1 రివర్స్ థియరీ. అంటే ప్రతిసారి నువ్వే క్రిష్ వెంట పడుతున్నావు కదా, ఈసారి అతనొచ్చి మాట్లాడుతున్నా పట్టించుకోకు. అప్పుడు అతనికి అర్థమవుతుంది చైత్ర ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని. ఆలోచించి నీ దారిలోకొస్తాడు. నిన్నే అతను లవ్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు బామ్మవా బ్రహ్మరాక్షసివా? ఏమైందే? కలిసే ఉపాయం చెప్పమంటే విడిపోయే మంత్రం చెప్తున్నా. నేను వెంట పడితేనే చూడట్లేదు. అతను వెంటపడ్డా నేను మాట్లాడకపోతే నిజంగానే నా బతుకు రివర్స్ అయిపోతుంది. ఇదొద్దు. నెక్స్ట్. నంబర్ 2 అదర్ మ్యాన్ అట్రాక్షన్ థియరీ. ఏంటి అంటే క్రిష్ చూస్తుండగా ఇంకో అబ్బాయితో క్లోజ్గా ఉన్నావనుకో, నా మరదలు వాడితో క్లోజ్గా ఉందని తట్టుకోలేక వాణ్ణి పటా 4 పీకి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎలా ఉంది? నీ మోహన్లా ఉంది. బావ ముందే నేను ఇంకో అబ్బాయితో ఉంటే వాడంటే నాకిష్టమేమో అనుకొని కష్టమైనా గ్రానీని ఒప్పించి మా పెళ్లి చేసి నా పైన 4 అక్షింతలు వేసి అమ్మయ్య అనుకుంటాడు. ఏదైనా వర్కౌట్ అయ్యే థియరీ చెప్పు. సరే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థియరీ చాయిస్ థియరీ. ఇది కనుక నచ్చలేదనుకో నీకిక చెప్పే చాయిస్ కూడా ఇవ్వను. చెప్పు. ఇది సింపుల్ అండ్ పవర్ఫుల్. సింపులో పవర్ఫుల్లో నువ్వు చెప్తే కదా తెలిసేది. ముందు చెప్పు. నువ్వు అందగత్తెవి కాకపోయినా, అంటే ఎవరికి వారు అందంగానే ఉన్నాం అనుకోకపోతే బతకలేం కదా, అది వేరే విషయం అనుకో. ముందు ఈ విషయం చెప్పు. నీకన్నా ఇంకొంచెం అందం తక్కువగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి కృష్ణి లవ్ చేసేలా మనమే ఒక అమ్మాయిని సెట్ చేయాలి. సెట్ చేయాలా? అమ్మాయిల బ్రోకర్ అనుకుంటారేమో భవాని. అలా ఏమనుకోరు. సెట్ చేస్తే క్రిష్ ఆ అమ్మాయిని నిన్ను పోల్చుకుంటాడు. ఆ అమ్మాయి కన్నా అన్నింట్లో నువ్వే బావుంటావు కాబట్టి నీ వైపే మొగ్గుతాడు. ఏమంటావ్? ఇది నచ్చింది భవాని. నీ అందం మీద నీకంత కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏం చేస్తావ్? మరింకేందుకు ఆలస్యం, రంగంలోకి దూకే. ఇప్పటికిప్పుడు లవ్ చేసి పెట్టే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరికినా అది ఏదో ఒక యాంగిల్లో బావకి నచ్చితే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే అవుతుంది. అబ్బా, అలా ఏం కాదు చైత్ర. అన్నింటికీ భయపడితే ఎలా? ముందుకి సాగాలి అంటే ఏదో ఒకటి మొదలు పెట్టాలి కదా. నాకోకే, అమ్మాయిని చూడు. అవును, ఇన్ని చెప్తున్నావంటే నీకెంత ఎక్స్పీరియన్స్ ఉండాలి భవాని. అబ్బో, ఆ రోజుల్లో అబ్బాయిలతో అలా 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 ఆడుకునేదాన్ని. మరి శంకర్ తాతయ్య? అబ్బో, అదో పెద్ద స్టోరీలే. చెప్పనా? వదిలే. నువ్వు చెప్పేసరికి నేను నీ వయసుకొచ్చేస్తాను. వస్తానే.
హలో. ఏయ్, ఏం చేస్తున్నావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్పడం నీకు చేత కాదు కానీ నువ్వేం చెప్పినా అది నిజమే. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. సరే, అబద్ధమే అనుకుంటాను, చెప్పు. నిన్ను నా చేతులతో ఎత్తుకున్నాను, గుండెలతో హత్తుకున్నాను. వాట్? ఓహో, ఫోన్ డిస్ప్లే గురించి చెప్తున్నావా? హార్ట్ బీట్ లో కూడా ఉన్నావా అభి? సౌందర్య, ఆర్ యు ఓకే? నాట్ ఓకే. లవర్స్ గా ఉన్నప్పుడు కనీసం కలుసుకోవడానికైనా ఛాన్స్ ఉండేది. పెళ్ళయ్యాక భార్యాభర్తలం అయ్యుండి ఇలా వీడియో కాల్లో ఎత్తుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు. అసలు ఏమడగాలనుకుంటున్నావు సౌందర్య? అంటే మీరు చేసిన వాటి వల్ల ఎవరికి మేలు ఎవరికి కీడు అని పూర్తిగా తెలుసుకుందామని. ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో కూడా భార్యాభర్తల బంధం గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు చూడు. నీ పద్ధతి నాకు నచ్చింది. ఆడపిల్ల పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్నల దగ్గర పెరుగుతుంది. తనకేం కావాలో అమ్మా నాన్నలు చూసి పెడతారు, చేసి పెడతారు. పెళ్ళయ్యాక అవన్నీ భర్త చేయాలి. అది బాధ్యత. తాళిబొట్టుని కళ్ళకద్దుకోవడం అనేది భార్యాభర్తల మధ్య శాశ్వత అనుబంధానికి గుర్తు. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ తన మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకి ఆయుష్ ఉంటుందని అందరూ నమ్ముతారు. అందుకే ఉదయాన్నే మంగళసూత్రాన్ని పెళ్లైన స్త్రీలు కళ్ళకద్దుకుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒక మహిళకి నిండుతనాన్నిచ్చేది మంగళసూత్రమే. అందుకే పెళ్లైన ఆడవాళ్లని పెద్దవాళ్లు దీవించేటప్పుడు దీర్ఘ సుమంగళీ భవ అంటారు. మరేమో అయ్యగారి కాళ్ళు మొక్కడం? పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఆడపిల్లకి పెళ్ళయ్యాక సర్వస్వం భర్తే అని నమ్మాలి, నమ్మకంగా ఉండాలి. కలిసి బ్రతకడం అంటే ఒకటిగా బతకడం అని కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకడం అని. ఓ, కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓకే, కానీ అయ్యగారు నిద్రపోయినా సరే అయ్యగారి చేత్తోనే దిద్దించుకున్నారు ఎందుకమ్మా? పెళ్లైన మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం అంటేనే భర్త తనతో ఉన్నట్టు. బొట్టుని భర్తగా కూడా భావిస్తారు. కుంకుమ బొట్టు ఆడవాళ్ళకు ఆయుష్నిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆ ఆయుష్ భర్తే ఇస్తే బావుంటుందని అతనితో దిద్దించుకుంటారు. అయినా ఇప్పుడు నీకివన్నీ ఎందుకమ్మా? ఊరికే అమ్మా, మీరు చేస్తుంటే చూసి తెలుసుకోవాలనిపించింది. ఇలాంటి వాటి గురించి చెప్పిన ప్రతిసారి ఓ కొత్త విషయం తెలుస్తుంది. ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. పొద్దున్నే మంచి విషయాలు మాట్లాడించా. అమ్మా, నేనొకసారి గుడికి వెళ్ళొస్తాను. సరే. అమ్మా, నీ అనుగ్రహంతో 3 ముళ్ళు వేయించుకుని కూడా నా భర్త వెంట అడుగులు వెయ్యలేక అజ్ఞాతంగా ఉంటున్నావు. పెళ్ళైన ఆడపిల్లలకు భర్తను విడిచి గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా ఉంటుంది. అన్నీ తెలిసిన నువ్వు నా ప్రేమకి పెట్టే పరీక్ష అనుకుంటున్నాను. కాని అభికి ఏదో ప్రమాదం జరగబోతుందని నాకొచ్చిన కలకు అర్థం అదే అని సిద్ధాంత్ గారు చెప్తున్నారు. మా 3 ముళ్ళ బంధం 3 నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవాలనేది నీ నిర్ణయమైతే గుర్తుపెట్టుకో తల్లి. నీ ముందు నేను నా ప్రాణాల్ని బలి చేస్తాను.
అభి సౌందర్య సౌందర్య హే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు సౌందర్య? ఎవరైనా ఏమన్నా అన్నారా? హే మరి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్తేనే కదా తెలిసేది. నాకు నాకు భయం వేస్తుంది అభి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను.